ఏం చేస్తున్నావు అక్క అని ఫోన్ చేస్తే ఏం లేదే నువ్వేం చేస్తున్నావు అని అడిగింది. అప్పుడు నేనైతే చికెన్ కర్రీ వండుతున్నాను అక్క అని చెప్పాను. సరే మాటల్లో మాటలా అదొక ముచ్చట చెప్పింది అన్నట్టు. ఏం ముచ్చట అంటే ప్రతిసారి ఊర్లో ఇంటికి పండక్కి వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్తుంది అన్నట్టు వాళ్ళ ఆడపడుచులతోటి. ఆబ్వియస్లీ పండగకి ఇంటికి వెళ్తే కంపల్సరీ చికెను మటన్ ఏదో ఒకటి తెచ్చుకుంటాం కదా. సో కర్రీస్ కూడా ఇదే వండుతుందంట, ఇంట్లో పని మొత్తం ఇదే చేస్తుందంట అండి. సో ఇంక అందరు కలిసి కూర్చొని తినే టైంకి ఇంక అందరు పెట్టుకొని తింటారంట అండి. దీని వరకు వచ్చేసరికి గరిట మొత్తం వాళ్ళ చేతికి వెళ్ళిపోతుందంట. వాళ్ళు ఏది పెట్టినా ఇక కంపల్సరీ తినడమే, అందులో కర్రీ ఉన్నా లేకపోయినా అందులో బొక్కలు వచ్చినా కూడా తినాల్సిందేనండి. ఒకవేళ ఒక ముక్క కానీ మంచి ముక్క కానీ గంటే చేతికి వస్తే ఆ ముక్కను కూడా అందులో వేస్తారంట కర్రీల్ని. సో అట్లా ఉంటుంది అన్నట్టు జనాలు. అంటే తింటే ఏమవుతుందండి, అందరం కలిసి తినడానికే కదా మనం తెచ్చుకుంది. ఒక రెండు ముక్కలు తింటే చాలు, ఇంకా ఎక్కువ తింటామా అండి మనము? అంత కకృతి ఎందుకో నాకు అర్థం కాదు. సో అట్లా ఉంటారండి. మీలో కూడా ఇట్లా ఉంటారా జనాలు? ఉంటే మాత్రం కామెంట్